హాయ్. హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నేనైతే ఇవాళ మధ్యాహ్నం లంచ్‌లోకి క్యాప్సికమ్, టమాటో, వంకాయ కర్రీ మిక్స్ కొట్టి వండేసాననమాట. ఎందుకంటే వంకాయలు కొన్నే ఉన్నాయి. ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తుంటే మానసి గార్డెన్‌లో క్యాప్సికమ్ గుర్తొచ్చాయి. ఇంకా సరేలే ఇంకా ఎండకి సరిగ్గా పెద్దగా కూడా అవ్వట్లేదండి. కాకపోతే 2, 3 పెద్దగా ఉండే ఎవరో తెంపుకెళ్ళిపోయారు. సరే ఉన్న వాటినైనా తెంపుకొచ్చేద్దాం అనేసి నేనైతే ఇంకా పట్టుకొచ్చేసాననమాట. పట్టుకొచ్చేసి చక్కగా ఇంకా ఆరబెట్టయితే కూర్చున్నాం. ఎందుకంటే పిల్లలందరూ స్కూల్‌కి వెళ్ళిపోతారు. హస్బెండ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంకా మిగిలింది మేమిద్దరమే కదా! ఇంకా చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే ఇంకా కూరగాయలైతే కట్ చేసుకున్నాం. దీది తన పని తను చేసుకుంటుంది. నా పని నేను ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటే ఎందుకంటే కాస్త టైం దొరుకుతుంది కదా! నిజంగానే మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు అంటారు కదా! సో, మా పక్కన సత్త అండ్ మానసి ఇంకా వాళ్ళైతే చుట్టికెళ్ళిన తర్వాత చాలా లోన్లీగా అనిపించిందనమాట. ఎందుకంటే ఎప్పుడో చిన్నగా పని అయిపోగానే తుర్రుమని బయటకెళ్ళేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. సో, ఇంకా ఇప్పుడు మేమిద్దరమే ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకా వీళ్ళు రీసెంట్‌గా వచ్చారు కాబట్టి నాకంత పెద్దగా అంటే పెద్దగా బోర్ అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు నాలానే లడ లడ వాగుతూనే ఉంటారనమాట. సో, ఇంకా కూరగాయలు కట్ చేసుకొని ఇంట్లోకైతే వచ్చేసాననమాట. కూరైతే స్టార్ట్ చేసేసాను. ఇంకో విషయం ఏంటి అంటే నాకు తెలిసింది ఇంకా ఇక్కడ లోపల ఒక చిన్న బాబుకంట దెబ్బ తగిలిందంట అండి. పాపం అస్సలు బ్లీడింగ్ అయితే అస్సలు ఆగట్లేదంట. నాకైతే చాలా భయమేసింది. నా పిల్లలు 2, 3 రోజుల నుంచి పెట్టకుండా సాయంత్రం అంటే పడుకొని లేస్తారు కదా! లేవగానే ఖతం ఇంకా ఆడడానికి అనేసి రెడీ అయిపోయి కొంచెం ఏదైనా తినేసి వెళ్ళిపోతున్నారు బయటకు. అసలు పెట్టకుండా వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా భయమేసింది ఆ ఇన్సిడెంట్ గురించి వినగానే. పాపం వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ మదర్ ఎంత ఏడుస్తున్నారు. ఎందుకంటే చిన్న దెబ్బ తగిలితేనే మనం అడిపోతాం పిల్లలకి. అట్లాంటిది అసలు నాన్ స్టాప్‌గా బ్లీడింగ్ ఆగట్లేదంట అండి. అది బ్రెయిన్‌లో తలకి తగిలింది అంటున్నారు. అసలు ఇంకా కరెక్ట్‌గా మాకు కూడా తెలీదు ఇన్ఫర్మేషన్ ఎక్కడ తగిలింది అనేసి. కాకపోతే ఇంకా ఇన్నర్‌లో ఇంజ్యూర్ అయింది అనేసి చెప్తున్నారు. బ్లీడింగ్ కూడా తనకి వామిటింగ్స్ కూడా అవుతున్నాయి అనేసి చెప్తున్నారు. సో, బాబు ఎలా ఉన్నాడో ఏంటో నాకు ఇంతవరకు తెలీదు. ఇంకా ఇన్సిడెంట్ వినగానే అంటే ఆ వార్త వినగానే నాకైతే చాలా భయమేసింది. పిల్లలనైతే నేనైతే నిన్న రాత్రి అయితే చాలా తిట్టేసానండి. ఎందుకంటే నిన్న సాయంత్రమే ఆ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇంకా పిల్లలు కూడా నాకు పెట్టకుండా వెళ్ళిపోతున్నారు కదా! ఇంకోసారి అలా వెళ్తే బాగుండదు అనేసి నేనైతే గట్టిగా నా పిల్లలకైతే వార్నింగ్ ఇచ్చాననమాట. సో, ఏదేమైనా సరే ఆ బాబుకి ఏం అవ్వకూడదని తొందరగా కోలుకొని ఇంటికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.